హలో అండి. ఈరోజు నేను వంకాయ గుజ్జు పులుసు చేసుకుంటున్నాను. వంకాయలు కడిగి తుడిచి నూనె రాసి పెట్టుకున్నాను. స్టవ్ మీద కాల్చుకుంటున్నాను. ఒక గిన్నెలో పసుపు, కారం, ఉప్పు వేసి ఇందులో చింతపండు నీళ్ళు పోసుకుంటా. వంకాయల కాయల్ని ఇట్లా నీళ్ళల్లో వేసుకుంటే 2 నిమిషాలు ఉంచితే పొట్టు ఊడిపోతుంది. ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. ఇట్లా చింతపండు రసాన్ని ఈ గిన్నెలోకి పోసుకుంటున్నాను. తర్వాత వంకాయ పొట్టు ఒలిచి పుచ్చు చూసి పెట్టుకున్నాను. ఇందులో వేసి బాగా ఇట్లా పిసుక్కోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసుకున్నాను. ఇందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 4 మెంతి గింజలు వేయాలి. వేసి ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసి బాగా ఇట్లా కలుపుకోవాలి. నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫైనల్లీ కొత్తిమీర టచ్. అంతే, వంకాయ గుజ్జు పులుసు రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.